బాగా డిఫరెంట్ కనిపించాడు. అసలు ప్రభాస్ లాగే లేడు. ప్రభాస్ 5 minutes 4 minutes ఉందంటే ఐ బొమ్మ అతని హీరో వద్దన్న. ప్రభాస్ హీరో అంటే ఓకే మాకు, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు వచ్చిన ఒకటే మాట్లాడతారన్న, ప్రభాస్ మా ఇంట్లోనే తిన్నాడని అంటారు, లేకపోతే 3 సీఎంలు వచ్చి మా ఇంట్లోనే కూర్చొని అంటారు. తెలంగాణలో 180. హాయ్ బ్రో. నెక్స్ట్ వీక్ అంటే 27th కి కన్నప్ప సినిమా రాబోతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, ఓన్లీ ఒకటే రీజన్ చూడడానికి. ప్రభాస్ ఓన్లీ ప్రభాస్ అంతే రీజన్, మెయిన్ రీజన్ అదే. కన్నప్ప సినిమా అంటే భక్త కన్నప్ప అని అప్పట్లో ఒక రేంజ్ లో ఆడింది కృష్ణరాజ్ గారు చేసిన సినిమా. మరి ఆ కాన్సెప్ట్ పరంగా చూసే అవకాశం లేదంటారా? దానికి దీనికి అసలు సంబంధమే ఉండదన్న. మీ ట్రేజర్ చూసే ఉంటారు, హీరోయిన్ ఎట్లా ఉందో మీరు చూసే ఉంటారు. అది భక్తి సినిమా అయితే కాదు. అది ఆ రేంజ్ లో అయితే మనం ఎక్స్ప్రెషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఓన్లీ ప్రభాస్ కోసమే. నువ్వు 100% ప్రభాస్ కోసమే. బడ్జెట్ సగం వచ్చినా ప్రభాస్ దా వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం రాదు. ప్రభాస్ చూసి ఫస్ట్ డే కలెక్షన్స్ అలా వచ్చేస్తాడు, పెట్టిందల్లా డే 1 మొత్తం వచ్చే మీద మరి రావు. ప్రభాస్ 5 minutes 4 minutes ఉందంటే ఐ బొమ్మ, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు విష్ణు గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, కాజల గారు, పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళ కోసం కూడా ఎవరు ఏం చూడరు? వాళ్ళ కోసం ఉన్నా చూడరన్న. తెలిసిందే కదా ప్రభాస్ రేంజ్ ఎంత కొంచెం లో ఉన్నాయన్న. దాని తోడు అంటే ఎందుకోసం మీరు ఇంత డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమా విషయంలో? అతని హీరో వద్దన్న. ప్రభాస్ హీరో అంటే ఓకే మాకు, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఇప్పటికి కూడా కొంతమంది అసలు ఆయన హీరోనే కాదు కమెడియన్ అంటున్నారు ఆ సినిమాలో. కమెడియన్ ఇంకా బాగా చేస్తారన్న. తర్వాత ప్రభాస్ కమెడియన్ అంటే రాజ్యసభలో చేస్తాడు కామెడీ మొత్తం. అంటే మొన్న మధ్య హార్డ్ డిస్క్ పోయిందని కొంత రూమర్స్ చేశారు, అదంతా ప్రమోషన్స్ కోసం వాళ్ళు చేసినవే. తర్వాత వాళ్ళు అన్నాడు మళ్ళీ ఇంకా ఎక్స్టర్నల్ డిస్క్ మళ్ళీ ఉందనుకున్నా అంటారు. బాగా డిఫరెంట్ కనిపించాడు. అసలు ప్రభాస్ లాగే లేడు. ప్రభాస్ డూ పెట్టి చేస్తే మేమే అందరూ ఎందుకన్నా చూడడానికి వెళ్తారు. మామూలు లుక్లు అలాగే ఉంటాయి కానీ అదే గ్రాఫిక్స్ అవి కొంచెం తేడా వస్తుంది. మేకప్ అది సరిగా లేదు ప్రభాస్ కని. మేకప్ అంటే ఆయన భక్తి క్యారెక్టర్ కాబట్టి మేకప్ అలాగే అతను, లేకపోతే ఇట్లా ముల్లెట్ కటింగ్లు కొట్టి ఎట్లా చేస్తే స్టోరీ మీద బలం కాదు, అందరూ ఉంటే కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇప్పుడు కల్కి సినిమా ఉంది, అందులో గట్టి చూసుకుంటే స్టోరీ ఉండదు కానీ అందరు యాక్టర్లు ఉంటారు. వాళ్ళ క్యామియో ఉంది, వీళ్ళ క్యామియో ఉంది అని చూడడానికి చాలా మంది వెళ్తారు. అదే విధంగా పోవడం కోసం వాళ్ళు అందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళు వచ్చిన ఒకటే మాట్లాడతారన్న, ప్రభాస్ మా ఇంట్లోనే తిన్నాడని అంటారు, లేకపోతే 3 సీఎంలు వచ్చి మా ఇంట్లోనే కూర్చొని అంటారు. తెలంగాణలో 180. కలెక్షన్స్ ఎంత వస్తాయని మీరు అనుకుంటున్నారు? లేదులే అన్న, ప్రభాస్ ఉన్నా సరే అంత రాదులే అన్న. కనీసం 500 కోట్లు అంత కూడా కష్టం అన్న. ప్రభాస్ సినిమా ప్రభాస్ బట్టి చూసుకుంటే 300, 250, 300 చెప్తాను కదా అన్న. ప్రభాస్ ఉన్నారు కదా, ఫస్ట్ డే వెళ్తారు, ఫస్ట్ షో వెళ్తారు, చూస్తారు. ఓకే ప్రభాస్ అని ఇన్ని వస్తారు, స్నాప్లు ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తారు. ఇంకెవడు వెళ్ళదు, ఇంకా అది ఒక్కటే చాలు. స్నాప్లు వచ్చేది లేకపోతే ఐబామ్లు వచ్చేది, ఎవరు వెళ్ళరు అంతే. వచ్చిన డే 1 కలెక్షన్. అంటే ప్రభాస్ ఒక అరగంట ఉంటేనే మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాదాపు వస్తుందని. ఇప్పుడు కలికి లాగా ఈ విజయ్ దేవరకొండ అతనిలాగా క్యామియో ఇచ్చాను అనుకో. సరే థ్యాంక్ యూ అన్న. బాయ్.